కానీ చూసే ఆయనకి తెలుసు. కనుక ఈ రోజున మరి ఇచ్చిన దర్శనాలను బట్టి, ఈరోజు చదవబడిన వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటానికి తెలుసుకుని దాని ప్రకారంగా జీవించుట కొరకై రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. అంటే ఇక్కడ నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటే నువ్వేం చేసినా నేను ఇష్టంగా ఉంటానయ్యా, నువ్వు చేసిన దానికి నేను తలచుస్తా. ఆఖరి మాటను బట్టి చెప్పా. దేవుడికి రాజు అయినటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తూ చెప్పిన మాట ఇది. ఆయన ప్రార్థన చేస్తూ 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 ఏమన్నాడు అంటే, మన అంశ భాగానికి వస్తే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీకు కనపడలేదు, అయినా సరే అని మరి రాత్రి వేళ దర్శిస్తాడని ఆ రాజుగారు చెప్తున్నాడు. అంటే ఈ రోజున మనం ఏం తెలుసుకున్నాం? దర్శించి నోటి మాట నా హృదయము పరిశీలించి దర్శించి చెప్పాలి. నన్ను ఓకే, నన్ను అమ్మా నోటి మాట ఎవరో ఆ నోటి మాట ఇంకా చెప్పాలి. ఈరోజు మనం దేని గురించి తెలుసుకున్నాం? బాగా అర్థం చేసుకుని ఆలోచించి ఒక మాట చెప్తే నేను సంతోషిస్తా ఆహా అని. చాలా వరకు కొంతమంది చెప్పారు. ఇంకా బుజ్జి ఎర్రవారి పాప, దీనిలో ఏం వస్తుంది, ఏం తీసుకుందాం మనం తెలుసుకుంటాం కాదు. దీనిలో వేరే ఏమి లేదు. ఏంటంటే ఆ మాట తెలుసుకుంటే బాగుండే అని నీకు ఇచ్చిన దేవుడు ప్రేరేపణ ద్వారా ఒక మాట అంటే, ఒకవేళ అదే నిజమైతే నేను సంతోషిస్తాను. ఇక్కడ మన కీర్తన అంటే 17వ కీర్తన 3వ వచనంలో వస్తుంది ఈరోజు. చెప్పండి అమ్మా. పరిశోధించి ఎవరో అమృతం గారు అప్ప ఎన్నాళ్ళకు మాట్లాడిన కూతురు మాట్లాడాలి. పరిశోధించి చెప్పండి. మళ్ళీ చెప్పనా? ఇక్కడ రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. అమ్మా కానరాలేదు. నోటి మాట అతిక్రమించుట. అమ్మా అతిక్రమింపను. నువ్వేంటి? నీవు నోటి మాట. ఇద్దరి మీద అనుకుంటున్నాడు ఆయన. ఇది నీదే బాబు. ఎప్పటి సునీత గారు, పెద్ద సునీత గారు, పెద్ద మంగమ్మ గారు, దీవెనమ్మ గారు అసలు మాట్లాడరు. చెప్తే ఇద్దామనుకుంటున్నావా? సరే, ఒక్క నిమిషం ఉంది. ఒక్క నిమిషం. ఇంకా చెప్పనోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పనోళ్ళు నాకు కొద్దిగా వినపడిందని చెప్పండి. నీకు మానస సండే స్కూల్ టీచర్. మరి కృష్ణవేణి కానం రాలేదు అందా? అనలేదా? చెప్పమ్మా. సరే, అయిపోతుంది. అయిపోయింది. సరే, ఇది ఎప్పుడైపోతే మళ్ళీ అడగకుండా ఉంటారు.
గొడవ వదిలిపోతాను చూస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? హృదయము. హృదయము. ఈరోజు హృదయాన్ని గురించి తెలుసుకుందాం. హృదయం అంటే పర్యాయపదంలో ఏమంటారు నర్సు గారు? హృదయాన్ని పర్యాయపదంలో హృదయము అంటే ఏంటి? గుండె. అది గుండె. హృదయము గుండె. ఆ గుండెని గురించి, హృదయం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. క్షుణ్ణంగా 7 మాటలు. 7 మాటల్లో కూడా ఈ హృదయం అనేది, మనలో ఉన్న హృదయం అనేది, ఆ గుండె అనేది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది. ఇక్కడ దావీదు రాజు గారు అయితే ఏమన్నాడంటే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేన్ని పరిశీలించాడు దేవుడు? ఎప్పుడైతే దర్శిస్తాడో, దర్శనం ఎందుకు ఇస్తాడంటే పరిశీలిస్తాడు. ముందు దేన్ని? హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆ హృదయంలో ఉన్నది ఏంటి అనేది పరిశీలించి, మరి అపరిశీలించిన దాన్ని బట్టి దాన్ని కార్యక్రమంలో నడిపిస్తాడు దేవాది దేవుడు. ఏమండి, హృదయాన్ని నా పరిశీలించేది? నడుముంది, లేకపోతే రోజు అన్నం పొట్టు ఉంది, లేకపోతే అన్నిటికీ మించిన మెదడు ఉంది, నరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. హృదయాన్ని, ఆ గుండెనే ఎందుకు పరిశీలించాలి అని తెలుసుకుంటే, అసలు మనిషికి ఆ హృదయాన్ని బట్టి, దాన్ని బట్టి ఆయన దర్శించి పరిశోధించి ఏ దురాలోచనయో కానరాలేదని చెప్తున్నాడు. అంటే ఆలోచన చేసేది మెదడ, తలకాయ, మనస? ఇక్కడ చేస్తుందా ఆలోచన? ఇక్కడ చేస్తుందా అమ్మా? పుండి చేస్తుందా, మెదడు చేస్తా? పెద్ద మనుషులు ఉన్నారు, ఎవరి బిడ్డలు హృదయము అని చెప్తున్నారు. మెదడు నుంచి పుడతా, మెదడు పనిచేస్తుంది. అసలు పుట్టేది ఎక్కడ? పుట్టేది హృదయంలో. అంటే గుండెలో పుడితే ఆ గుండెను పరీక్షిస్తారా ఎవరైనా? ఇక్కడ పరిశోధన చేయి అన్నాడు దేవుణ్ణి రాజుగారు. ఇక్కడ ఆ గుండెను పరీక్షిస్తారా? భూమి మీద పరీక్షిస్తారా? చెరవగా చెప్పలేండి. మేము డాక్టర్లో గుండెను పరిశీలించకుండా వెళ్ళి పరిశీలిస్తాం. ఒక పంపు పనిచేయట్లేదు, ఒక పంపులో నుంచి వెళ్తుంది, ఇంకో పంపు బాగలేదు, దానికి బైపాస్ చేసి సర్జరీ చేసి దానికి వేరే పెడతాం. ఇవన్నీ చెప్పరా? మీరు చదువుకున్నాడు కదా, అందులో అది తెలుసుకున్నారు కదా. పరీక్షిస్తారు. పరీక్షించబడి పెట్టాడు. మేము ఆ గుండెని అవసరం అయితే దానికి ఏం కావాలో మేము చేయగలం. ఆ గుండెని చేయగలరు, అన్నీ ఓకే, అన్నీ చేస్తారు గుండెల గురించి. మరి చేస్తారో లేదో చూద్దాం. ఇక్కడ పరిశీలించే మీరు, చదువుకున్న మీరు, ఇక్కడ చెప్తుంది పరిశోధించే మీరు. ఆ హృదయంలో తలంపు ఎరిగిన వాడెప్పుడు, ఆ తలంపులు అంటే హృదయాన్ని పరిశీలిస్తారు, అన్ని చేస్తారు. ఈ పొప్పు పాడైంది, ఈ వాల్ సరిగా పనిచేయట్లేదు, రక్తాన్ని శుద్ధి చేయట్లేదు, ఆ గుండెని పరీక్షిస్తారు, చేస్తారు, దానికి వేరే సర్జరీ చేస్తారు. మరి అన్ని చూస్తారు కానీ ఆలోచన చూడగలరా? మానవులు ఎంత డాక్టర్ కానీ, పెద్ద డాక్టర్ అయినా దాన్ని పరీక్ష చేసి ఇతను ఆలోచన మట్టికి వేరే దాని మీద ఉందమ్మాయి, ఈ గట్టెట్గా పెళ్లి చేస్తే ఈ నరాలు పనిచేస్తే అని చెప్పగలరా? ఏమన్నా పెళ్లి మీద మనసు ఉంది, ఇతను కోరిక లోన ఉంది, నిన్న పరీక్ష చూస్తే లోపల పెళ్లి 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 అనే ఆలోచన ఉంది. పెళ్లి చేయాలమ్మాయి అని చెప్పగలరా డాక్టర్? గుండె అంత బాగుందమ్మా, కుటుంబం బాగుంది, వాల్స్ బాగా ఉన్నాయి, రక్తం బాగా వస్తుంది. మరి ఎందుకో కానీ ఈ గుండెల నుండి ఏదో నాకు తెలియట్లేదు అనే డాక్టర్ తెలియంది, డాక్టర్ తెలియంది దేవుడికి తెలుసు. ఆయన పరిశీలన చేసి ఆలోచన గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు? దేవాది దేవుడు మొట్టమొదటిగా మానవుడిని తయారు చేసి మానవుడి ఆలోచన గురించి తెలియజేస్తున్నాడు. ఆది కాండంలోనే మొదటి పుస్తకంలోనే 6వ అధ్యాయంలో లాగానే ఇంకెక్కడికో వెళ్దా, ఎంతో దూరం వెళ్దా, 6వ అధ్యాయంలోనే
దేవాతి దేవుడు అమ్మా నరుల చెడుతనము అంటే మీరు బట్టికి తీసేయగలమని ఆ పిల్లల్ని 6వ అధ్యాయం 5వ వచనం బాబు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఏంటి ఆది కాండము 1వ పుస్తకం అధ్యాయం 6 వచనం 5. తీసారు బాబు, పేజీ నెంబర్ 4. చదవండి అమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని వారి హృదయం యొక్క తలంపులోని ఓ అంతయు ఎల్లప్పుడూ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు కేవలం చెడ్డదనియు. యెహోవా చూచి ఎవరు చూశారు? యెహోవా చూచి మనం ఏమైనా చూడగలమా? నిన్ను చూడగలం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పరీక్ష చేసి ఇంత రక్తం ఉంది, ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది, లేదో దీనిలో ఇన్ని కణాలు ఉన్నాయి, లేకపోతే ఇదనే చెప్పగలడు, కానీ ఆలోచన ఎలా ఉందని చెప్పగలడు. ఆ చెప్పగలిగిన వాడు ఎవరంటే దేవా ఆ మనిషిని తయారు చేసిన వాడు చెప్పగలడు. అందుకే ఆ యెహోవా అంటున్నాడు అనమాట. ఆయన ఆలోచన, ఆయన హృదయము, ఆయన తలంపులు అనేది ఎలా ఉన్నాయంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. అంటే ఎల్లప్పుడు అంటే ఎప్పుడు చెడ్డదే, ఎప్పుడు చెడ్డదే. అంటే ఆలోచన, హృదయంలో ఆలోచన అదంతా కూడా ఎప్పుడు చెడ్డదేనని దేవాతి దేవుడు తెలుసుకున్నాడు. ఎందుకని? అసలైతే నరుడిని పుట్టించిన వాళ్ళని యథార్థంగా పుట్టించాడంట ఆ దేవుడు. యథార్థంగా పుట్టించాడు. మొట్టమొదటిగా దేవుడు యథార్థంగానే పుట్టించాడు మొట్టమొదటి మానవుడిని కూడా. ఆయన పుట్టించి మళ్ళీ ఏమంటున్నాడంటే చెడ్డది చెడ్డది చెడ్డదని పిలుచుకున్నాడు. ఎక్కడ? ఆయన మాటను కూడా అది ఆయన మాటను పట్టమే చెడ్డది. ఆ చెడ్డదన్న ఆయన హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనకు జన్మమేయా మాయా, మనకు మార్చగలిగిన దేవుడా, మనకు జన్మమేయా మాయా, మనకు మార్చగలిగిన దేవుడా. హల్లెలూయా. మనసులో ఉంటుంది, అది మర్మంతో ఉంది. ఏంటబ్బా ఎప్పుడు ప్రశ్నకి జవాబు చెప్తే ప్రైజ్ ఇచ్చేవాడు ఇవాళ ఇవ్వలేదేంటి? ఇవ్వడానికి కారణం ఏంటి? ఎవడి? సుశాంతను బా, ఎంత గ్రహింపుతో, ఎంత టెక్నిక్ గా ఉన్న అమ్మగారు చూసారా? మొత్తం చిన్నదాన్ని కూడా గమనిస్తుంది ఇక్కడ. అంత పవర్ఫుల్ అమ్మగారు. చదువుకున్నది ఎవరు చెప్పారు? ఎవరు అంటే ఈ విధంగా ఉంది. కాదండి అమ్మగారు వాక్యంలోకి వెళ్ళారండి, అందుకే వాక్యంలో సరి అయిన అమ్మగారిని బట్టి కొంచెం ఇంకొద్దిగా చేయండి. ఆ మైండ్ ఎంత సురుగ్గా ఉండాలి. ఇక్కడ ఉండేది అరగంట గంట, ఆ గంట సేపు కూడా నేను కొత్తే, ఆమె ఇంకా స్పీడ్గా ఉండాలి, చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది ఏంటి అని గమనించాల్సిన ఆమె. ఏం జరుగుతుందంటే ఎలాగా మాటలో కలిసిపోయి అది నాకు వినపడలేదు తల్లి. ఇప్పుడు ఒకేసారి 2-3 మాట్లాడుతున్నారు కదా, అప్పుడు అర్థం కాల. ఎవరు చెప్పి నేను ఈ వారం ఎవరో చెప్పలేదు అనుకున్నా. కరెక్ట్ గా నాకు వినపడలేదు. చెప్పలేకపోవటం ఏంటి? పూజితో చెప్పింది అది నేను ఇలా నాన్న. కానీ ఒక్క పెన్సిల్ అంతమందిలో ఇచ్చి తప్పట్లు కొట్టిస్తే ఆ పాపకు వచ్చే సంతోషం ఎంత అంటే, ఆ పాపను పుట్టించిన తండ్రికి, ఈ రోజు నా పాపను పుట్టించిన తండ్రికి నా పేరున హృదయం అనేది చెప్పేస్తుంది అని సంతోషిస్తున్నాడు ఆయన. కానీ దాన్ని వెనకలాగితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను ఏమి చేయలేను, ఎవరు ఏమి చేయలేరు. దేవుడికి ఆమెకున్న సత్సంబంధాన్ని బట్టి ఆమె ఒక మాట చెప్పింది, దానికి జవాబు అనేది
మరి తర్వాత ఎలా ఉంటుంది ఏం చేస్తుంది అనేది నాకు తెలియదు, కానీ ఆమె జీవితానికి ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్ళయింది. పెళ్ళైతే ఐశ్వర్య అయితే వాళ్ళ అమ్మ చెప్పిన ఏందో వచ్చేసింది. పెళ్లి కాలేదు కనుక పాప తల్లి తండ్రి చేతిలో ఉన్నది కనుక కూర్చో అంటే కూర్చుంది, కూర్చో అంటే కూర్చుంది. ఇది ఏమైనప్పటికీ కూడా ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున హృదయాన్ని గురించి చెప్పే ఆయన చెడ్డదని అన్నాడు. ఆయన చేతులు చేసుకున్నాడు. మానవుడిని చేసుకోలేదా? మానవుడు కావాలని ఆయన పోలికలో ఆయన రూపంలో చేసుకుని అదే మనిషిని చూసి ఏమనుకుంటాడంటే ఆయన హృదయం చేసిన తర్వాత ఆ హృదయం మోసకరమైంది, మోసపోయిందని. ఎలా అసలు మోసపోయిందా? ఎవరి ద్వారాగా? మంచిగా క్యాచ్ చేశారు. ఆదాము అవ్వ. ఆదాము అయితే మోసపోలేదు కానీ అవ్వ ద్వారాగా మోసపోయారు. ఆ మోసం పుట్టింది ఎవరంటే అపవాది. ఆ అపవాది చేతిలోకి వెళ్ళి మోసపోయాడే. నా పోలికలో ఉన్న ఆ పాప, నా పోలికలో ఉన్న వారిని దాంట్లోంచి తీసిన ఆమె మోసపోయింది. దాని ద్వారాగా ఆ మోసం అనేది ఆ తిన్నది లోనికి వెళ్ళిపోయింది, నరాలకి ఎముకలకి మొత్తానికి పట్టేసింది. దాని గురించి ఆ దేవుడు మొత్తానికి పట్టేసింది కదా అని చూసిన తర్వాత ఏం చేశాడు? ఏమైంది అంటే ఇక్కడ పైన 6 నుంచి చదువుకొని ఆ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఎన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళగునని ఆ దినములలో నెఫీయులు వారు భూమి మీద నుండి తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగి పూర్వకాలమందు పేరు పొందిన ఆనాడు ఏం చేశారంటే నరుల కుమార్తెలు అందంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలు కూడా వారిని వివాహం చక్కగా ఉన్నారని వివాహం చేసుకున్నారు. వారికి పుట్టినోళ్ళే పేరు పొందిన తెలుసా? అసలు ఏంటయ్యా, మంది సూర్యులు ఉన్నారు, ఒకే బాణంతో కొట్టి చంపేసే వాళ్ళు ఉన్నారు, మాట తప్పని వారు ఉన్నారు, పరాక్యులు ఉన్నారు ఆనాడు. అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? నరులకు దేవుని కుమార్తెలకు పుట్టినటువంటి బిడ్డలు వారు సూర్యులు ఆనాటి సూర్యులు. అంటే ఈ రోజున చాలా మంది పూర్వ దినాల్లో అలా ఉండేవాళ్ళు. మాట ఇస్తే తప్పకుండా ఆ మాట ప్రకారంగా జీవించేవాళ్ళు. ఒకే భార్య కావాలని, ఆ భార్యతోనే ఉండాలని, అలాంటి మాట ఇచ్చి నెరవేర్పులను తీసుకొచ్చిన వారిలో సూర్యులు. ఆ సూర్యులు ఎవరయ్యా అంటే గ్రంథ లెక్కల ప్రకారంగా మానవులకి దేవుని కుమారులు కలిపి పుట్టినోళ్ళు. ఏంటో అప్పుడున్న సంగతి ఏంటి తెలియదండి. ఇది దానికి అర్థం. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, హృదయాన్ని తెలిసిన దేవుడు ఈ విధంగా ఉన్నారని వీళ్ళకి పుట్టి మాతో కూడా కలిపి దేవుని బిడ్డలతో కలిపి పుట్టే ఎలకాలం నరుల గురించి వాదించదు కదా అని అప్పుడు ఒక్కొక్కటి తప్పించుకుంటా వచ్చి ఈ రోజున వారి చరిత్రం అనేది ఇలా వెళ్ళిపోయింది, విస్తరించేసింది, భూమి అంతా పాకేసిందని ఏం చేశాడు దేవుడు? ఆ హృదయాన్ని బట్టి దేవుని హృదయం ఏమైంది? దాన్ని బట్టి దేవుని 10:22 చదవండి అమ్మా.
8:20 చదవండి. 22. భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి నిలిచి ఉన్నంత వరకు ఎండాకాలములో శీతాకాలమును అమ్మా వేదకాలము ఆ కోతకాలములో కోతకాలమును శీతోష్ణకాలము శీతోష్ణములు వేసవి శీతాకాలములో రాత్రి పగలు ఉండక మానవని ఎవరి హృదయంలో ఎవరి హృదయంలో ఏం పర్లేదు వాక్యం వింటరా వాక్యం వింటరా ఏం కాదు మనసులో ఇక్కడ చెప్తుంది శీతోష్ణ కాలములు వేసవి శీతాకాలములు రాత్రి పగలును ఉండక మానవని తన హృదయములో అనుకోలేను ఎవరైనా బా, అలాగే అనుకున్నారు పోయి 21 చదవండి. అప్పుడు యోవాబు అప్పుడు యెహోవా ఏంటమ్ము ఎప్పుడు యెహోవా అప్పుడు యెహోవా ఆ, ఉప్పైన సువాసనను ఆగ్రహించి ఆగ్రహించి ఇక మీద నరుడినే బట్టి భూమిని మరలా శపించెను. భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి అంటే చిన్నప్పటి నుంచి చెడ్డది. ఏంటంటే దేవుడు పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఆ ఆదాము అనే ఆయన భూమి మీద సంచారించి ఆ ఏదేడు తోటలో తిరిగాడు. ఆయన నుండి ఒక మనిషిని స్త్రీని చేసి ఆ స్త్రీని భార్యని ఇచ్చాడు. వారిద్దరు కూడా తిరిగారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొకటి చేరాడు అప్పవారి. చేరి చేయకూడని పని చేసిన కారణాన ఇక పిల్లలు పుట్టడం మొదలైంది. అప్పటి వరకు వాళ్ళిద్దరూ అక్క తమ్ముడుగా అన్న తమ్ముడుగా చెల్లిగా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరు తిరిగారు. వాళ్ళ ఇంటి మీద బట్టలు కూడా లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. చక్కగా ఆడుకున్నారు. దేవుడు వచ్చి ఆ తోటలోకి ఆదామా అనగానే ఇద్దరు కలిసి వచ్చాడు. ఒకే చెయ్యామో అవ్వబట్టుకునేది ఒక చేయమో ఆదాం పట్టుకుని ఇద్దరు కలిసి సత్తా పట్టాలు వేసుకుని ముగ్గురు కలిసి ఆ తోట అంతా చక్కగా నడుచుకుంటా బంతులు వేసుకుంటా చిన్న చిన్న పిల్లలు చూసి తండ్రి చేయబట్టుకుని ఆనందంగా వెళ్ళిపోతుంటాం. ఆ విధంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళు మధ్యలో దేవుడు ఉండవలసిన చోట్లోకి ఎవరు చేరారు? అపవాది చేరి తినకూడదా, తినొచ్చు అది ఇది అని బోధించి ఏం జరిగిందంటే ఆ బోధన బట్టి ఈ అమ్మ వెళ్ళిపోయి ఆ కాయ కోసుకొచ్చి తినగానే ఆ మధ్యలో మరొకరు చేరి అప్పుడు పిల్లలు కావాల్సి పిల్లలు పుట్టడం మొదలైంది. నరులు పుట్టడం మొదలైంది. అంటే మనుషులు పుట్టడం మొదలైంది. అప్పుడు వరకు కూడా ఆదాము తర్వాత అవే. మరి ఎక్కువగా మనుషులు పుట్టేటప్పటికి ఇక్కడ వాళ్ళని చూశాడు. ఈ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపవాది ద్వారా. సర్ప సంతానమా, సర్పం చేసిన పనికి ఆనాడు ఆ దేవాది దేవుణ్ణి వదిలి ఈ విధంగా చెప్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆనాడు నోవాహు కాలంలో వీళ్ళందరూ తీసేయాలని మొదలుపెట్టి తీసేశాడు, ముంచేశాడు. ముంచినప్పుడు అన్ని చనిపోయింది. కానీ ఒక్కొక్క చెట్ట ఆనాడు శేషం మిగిలింది. మిగిలిండబట్టే కదా ఆ నోవాహు సంతానంలో లేదా అవ్వ చేసింది దాన్ని ఆ రక్తం అనేది ఆవలో లేదా, ఆయనలో లేదా, అందరూ ఉంది. ఈ రోజు కూడా కుటుంబంలో పడతారు కొంతమంది. 5 పుడితే 5 మంచోళ్ళు ఉంటారా? ఒకడులాగా కూడా ఏరా ఎక్కడి నుంచి వచ్చేవారు బాబు నువ్వు? మీ అమ్మాయి పిల్లలేదు, మీ బాబాయ్ పిల్లలేదు అంటారా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ అలవాటు? నీకు ఎట్టొచ్చింది ఈ మనసు అంటే అపవాది ఇచ్చినటువంటి మనసు. ఈ రోజు కూడా ఆ విధంగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఆ పుట్టడం మొదలు పెట్టినటువంటి అవాదంతో మొట్టమొదటిగా పుట్టిన ఆయన రెండోదో మూడోదో ఇలా పుట్టుకుంటూ వచ్చిన అందరిలో ఉంది. ఆడల్లో ఉండి ఒక నీతిమంతుడు చూశాడు. ఆయన ఎవరంటే నోవాహు. ఆ నోవాహు నీతిమంతుడని బాబు నువ్వు మట్టుకో వాడు కట్టుకుని చెప్పు ఎవరైనా ఉంటే వస్తారు, లేకపోతే నీ గురించి నీ కుటుంబం గురించి వాడు కట్టుకోమన్నాడు దేవుడు. సరేలే బాబు అన్నాడు. ఆయన నీతిమంతుడిగా వాడుగా చేశాడు. వాళ్ళ నుంచి ఆ మిగతా వాళ్ళందరూ పోయారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు దిగిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే నోవాహు వాటిలో శ్రేష్టమైన వాటిని తీసి దానబలి అర్పించాడు. అర్పించినప్పుడు ఆ అర్పణ తీసుకున్న సువాసన
సువాసన చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఆగ్రహించి ఇక్కడ చెప్తుందన్నమాట. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలమును వేసవి శీతాకాలమును రాత్రి పగలు ఉండక మానదని తన హృదయంలో, ఎవరి హృదయం? అది దేవుడు హృదయంలో అనుకున్నాడు. అంటే మనందరికీ కలిసి ముందుగా ఏం చేశాడంటే ఆనాడు పురుద్దాం అనుకున్నాడు కానీ కుదరలా, మిగిలే ఉంది శేషం. ఈ రోజు కూడా అదే కొనసాగుతుంది మనలో. ఆ విధంగా ఉంది కనుక ఈ రోజున ఎవరైనా సరే నేను బట్టి నిగరం నెంబర్ 1 భక్తి పరుడు అనడానికి లేదు, నాతో సహా. ఏంటంటే అయ్యారు ఇంక మీతో కూడా ఉందా? ఏం ఉండకమా, నేను మనిషినే కదా. ఒకవేళ ఎంత ఎవరైనా చూసి ఏదైనా అనుకోవచ్చు. లేకపోతే ఈ రోజునే నా కూతురేంటి ఇలా తిరస్కరించింది ఏంటి అనుకోవచ్చు. మనిషిని కదా, అనుకోకూడదా? నేనేదో వేద గొప్పే కాదమ్మా, నేను మనిషిని. అందుకే అందరూ ఏమైనా తూకి అన్నాడు దేవుడు. నరుల హృదయం అనేది శీతకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, యాసకాలం ఉంటుంది, ఎన్ని కాలాలు ఉంటాయి. మనుషుల దగ్గర ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక తొడవనని దేవాది దేవుడు తీర్మానం చేశాడు. హృదయం అనేది ఎప్పుడు నుంచి? బాల్యకాలం నుంచి. ఈ రోజున పసిపిల్లవాడు కూడా ఆయన హృదయం ఎలా ఉండదు? కడుపు నిండా పాలు దాకముందే తల్లి దోషేస్తుంటాడు. అరే అబ్బాయి, నేను పనికి వెళ్తున్నాను రా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఉద్యోగం చేసే భార్య తల్లి అనుకో, అబ్బాయి నువ్వు కానీ ఇప్పుడు ఆ పాలు తాగితేనే కడుపు నిండుద్ది, లేదంటే నీకు పాలే కానీ. పని అమ్మాయిని బట్టి నేను వెళ్తా పనికి, ఉద్యోగానికి. వచ్చిన దాకా అయ్యే పడతాయి, నా పాలు నీకు రావాలి అంటే మగవాళ్ళు చూసి నవ్వి కిటకిలాని ఎక్కడి చూస్తాడు. ఆకలి. ఆ విధంగా ఆనాటి నుండి పాలు తాగే సమయం నుండి నరున్న ఆలోచన హృదయం అనేది కడప అనేది మంచిది కాదు అని చెప్తుంది. ఈ 2 విధాలుగా ఇంకా 5 విధాలు ఉన్నాయి. స్పీడ్కి వెళ్ళిపోతాం. దేవుడు మానవుని అంటే దేవునికి ముందే తెలుసా తెలియదా? తెలుసు కాబట్టి ఆయన అన్ని చేసిన ఆయన. అంటే చీకటి వెలుగు అంటే ఉన్నాయి కానీ చీకటి వచ్చిందా? ఎలా వచ్చింది? చీకటి ఎలా వచ్చింది అనేది తీసుకుందాం. జకర్యా 7:12. జకర్యా 7:12. ధర్మశాస్త్రము ఆగాగు 780 అంట బాబు. పాత్ర బంధాయి 780. జకర్యా 7:12. ఒక్కొక్క పేపర్ తెస్తావేంటి బాబు? ఈ ధర్నా తీయాలి. 780 తీసారా? పాత నిబంధన 780 తీసారా? ఓకే, తీస్తే మంచి. చెప్పండి, చదవండి అమ్మా. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాను వినకుండానట్లు హృదయములను పురివిందమువలె కఠినపరుచుకొని కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చిన. చూడండి ఏమొచ్చిందో ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలిసిన మాటలు ఆనాడు కూడా వినలేదట. ఏది? యెహోవా ధర్మశాస్త్రం కానించి ఏం చెప్పినా విన్నారా?
ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇలా ఏదన్నా శాపం వచ్చినప్పుడు ఒడిగోళ్ళు, కొంచెం బలం వచ్చినప్పుడు ఎదురు తిరిగోళ్ళు. మోషేనే కొడతాకు వచ్చేసారు, చంపేద్దామని చూస్తారట మోషే గారిని. అలాంటి అంతటి మహానుభావుడినే చంపుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు ఆనాటి నుండి. ధర్మశాస్త్రం కాలం నుంచి కూడా దేవుడి మాట ఎట్లా ఈ రోజు ఎట్లేదంటే పెద్ద గొప్పే కాదు. ఆ రోజు ఎంత 70 లక్షల మందికి అడవిలో ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, శుభ్రంగా ఏ తేలు కొడకుండా తేలు కొట్టకుండా పాము కలవకుండా ఇలాంటివి చేయకుండా ఎప్పుడెప్పుడు ఒక్కొక్కసారి తెగులు పెట్టాడు. ఆ విధంగా చేసుకుంటూ వెళుతున్న తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? మాటలా ఈ ప్రవక్తల మాట వినండి అని చెప్పాడు. విన్నారా? ఇలా అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఈ పాత నిబంధన కాలం, ఇక కొత్త నిబంధనలకు వెళ్దాం. అంటే ఆనాడే ధర్మశాస్త్రం పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము విననట్లు హృదయం ఏం చేసుకున్నారు? పురివిందం అంటే ఏంటి? కఠినం అంటే భాషను రాయి చేసేసుకున్నారు. ఈ రోజున కొంతమంది భార్య మీద భర్త అడిగినా, భర్త మీద భార్య అడిగినా ఎలా ఉండడం తెలుసా? రాతి గుండె చేసేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి మధ్యలో పచ్చగా ఎత్తి మండిపోతుంది. చెప్తారు ఎంతమంది పెళ్లి పందిరిలో ప్రమాణం చేసుకుని ఎత్తి మీద వాళ్ళ ఎత్తి మీద తలపరాలు పోసుకుని ఆనాటకాలు. ఈనాడైతే ఆడంబరం వీళ్ళ కుటుంబం ఆడి పెట్టుకుని దేవుని పేరు, దేవుని సంఘంలో కూడా ఈ విధంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే హృదయాన్ని నిలువార ఏదో మొత్తం చచ్చిపోతున్నారంటే ఏంట్రా? హృదయం కట్టుకుందా? ప్రాణాన్ని తీసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? తన ప్రాణాన్ని పోనీ ఎవరిదన్నా తీసేటంటే అది వేరే. నిలువున మందు తాగేస్తున్నారు ఈ చత్తాలని తెలుసు కూడా. ఒక బాబు తాగేశాడు, ఎంత పెళ్లి కాలేదు ఇంకా. ఎలాగా ఏం చూస్తున్నారు? ఈ రోజున మనిషి హృదయం ఏమైపోతుందంటే కఠినం. ఆనాడు కూడా దేవుని మాట తినక ఈ రోజు దేవుడి మాట తిని ఉన్నోళ్ళు కూడా చాలా మంది అలా బురదలు కాలేస్తున్నారు. కానీ వీలైనంత వరకు దేవుడి వాక్యం విన్నోళ్ళు ఎవరో అలాంటి చేయరు. అందుకే ఈ వాక్యం ఈ రోజున దేవుడి వాక్యం హృదయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. మానవుడు ఏం చేశాడు? పాత నిబంధన కాలంలో దేవుని వాక్యం, దేవుని పరిచర్య, దేవుని ప్రవక్తలు ఎన్నెన్నో సూచి క్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసినా ఏం చేశాడు? దేవుని మాట వినకుండా కఠినపరుచుకున్నారు. మరి అలాంటి హృదయాన్ని మరి దేవుడు ఈ రోజున మనకేం చేస్తున్నాడు? ఈసారి కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ విధంగా అనడానికి ఆ జకర్యా 7:8 చూడండి. అలా ఉన్నవారిని గురించి మరియు యెహోవా వాక్కు ఏమనగా సైన్యములకు అధిపతిగా యెహోవా ఇచ్చి ఉన్నాడు, సత్యమనుసరించి తీర్పు. సత్యమేది? ఆనాడు మాటలా ఈ రోజులో చెప్పబడుతుంది సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చండి. ఆ సత్యం అంటే ఎవరు? ఏ దేవుడు? వాక్యం అనే దేవుడు. ఆ సత్యాన్ని గురించి తెలుసుకునే విధంగా 9:9 చూడండి. పోనీ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరులను, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లని ఎక్కి ఎక్కడికి? ఏదెక్కారంట? ఎవరైనా నీతిపరుడు. అది మన రాజు నీతిమంతుడై ఈ విధంగా ఉండగా ఆనాడు పాత నిబంధనల కాలంలోనే ప్రవచనం చెప్పారు. గాడిద పిల్ల మీద వస్తాడు నీ రాజు. ఎలా వస్తాడంటే నీతిపరుడై, అంటే నీతిని ప్రకటించే రాజై వస్తున్నాడు అని అక్కడ ప్రకటించాడు ఆ నీతిమంతుడి గురించి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై, రక్షించగలిగేవాడు దీనుడై. ఈ రోజున
రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎంత పౌరుషంగా మాట్లాడతారో తెలుసా? ఏంటి పొద్దున్న సాయంత్రానికి నువ్వు నేనేం చెప్తా చేయాలి, నీకు ఇచ్చేది 1000 కూలి. ఇక్కడ ఇచ్చే కాసేపు నాకు అక్కడికి వెళ్ళి ఎంత చెప్తున్నారు? దీనుడిగా ఉన్నారా? ఏది ఒక్కరోజు కలిగే. మరి దేవుడు ఆయన రక్షించగలిగిన వాడు అయి వచ్చేది గాడిద మీద ఎక్కి, ఆయన వాహనం గాడిద ఎక్కాడు. ఎందుకంటే మన దగ్గరికి రావాలంటే అంత దీనత్వం కావాలని ఆ పాపుల కోసం ఆయన ఇచ్చాడు. ఆ రాజే మన రాజు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఆ విధంగా వచ్చే ఆయన రక్షకుడు, నీతిని అనుసరించేవాడు, నీతి అనే సత్యంతో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, ఎక్కడ వస్తున్నాడు? యోహాను 14:1 వెళ్ళిపోదాం మళ్ళా 1900లోకి. 1900 అమ్మా ఈ హృదయములను కొద్దిగా పేజీ నెంబర్ చెప్తే సంతోషంగా. కొత్త నిబంధన బాబు 95వ పేజీ. నీ హృదయమును కలవరపడనీయకుడి. నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. ఈశ్వర బాబు 14 మొదటి నుంచి మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. ఆ విధంగా కఠినంగా ఉన్న హృదయాలను చూసి బాధపడిన హృదయాలు అంటే పాషాణం లాంటి హృదయాన్ని ఇది మారుతాడా? నా కుటుంబం బాగుంటుందా? ఇది మారుతా? కుటుంబం సరవుద్దా? ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు. ఆ విధంగా ఎంత బాధపడుతున్నారు? అలారు ముద్దుగా పెంచి గారాబంగా పెంచి పోషించి ఒక అమ్మ చేతిలో, ఒక ఐ చేతిలో పెడుతున్నారు. ఆ అమ్మని తీసుకెళ్లి కానించి ఆ అయ్య ఇష్టానుసారంగా ఉంటే ఇటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఆ కుటుంబం నిలబడద్దా? ఆ కుటుంబం బాగుపడతా అని వీళ్ళు బాగుపడతా? లేదు, అటేపున ఆ అయ్యి సరిగా లేకపోతే ఈ అమ్మ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నా కోడగా వచ్చింది, ఈడే దరిద్రంగా తయారయ్యాడు, వీడు మారుతాడా? నా కొడుకే కదా, నేను ఎంత గారబాగా పెంచి ఎన్ని చెప్పుకొని పెంచేయాలి, ఎంత తప్పిపోయాడని వీళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడినట్టుగానే దేవుడు కూడా చూసి బాధపడి కఠినంగా ఉన్న హృదయాల్ని, అంటే పాత నిబంధనలో మొట్టమొదటిగా మానవుల్ని పుట్టించి పెంచితే మధ్యలో ఒకటి చేరి మోసపుచ్చాడు హృదయాన్ని. ఆ హృదయ కఠినంతో దేవుడు కోపం వచ్చి తీసేయాలని చూశాడు. తీసేయాలని చూసిన ఆయన హృదయం మళ్ళీ అనుకున్నాడు తప్పు జరుగుద్ది, పొరపాటు జరుగుద్ది, ఇలాంటివన్నీ భూమి మీద ఉంటాయి, ఇంత తేలికే తొడవడం. కానీ అలా రక్షించాలని ఈ విధంగా ఉన్న వాళ్ళని కలవరపడవద్దు. ఇదిగో కలవపడడానికి ఇలా బాధపడుతున్నావా, ఇలా తప్పిపోయారా, ఇలా బాధలో ఉన్నారా, ఇలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి రండి. విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచ. అదే చెప్తున్నాడు అనమాట. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము చూస్తున్నారు, నా యందు విశ్వాసము ఉంచుడి అని చెప్తున్నాడు. ఆ విధంగా ఎవరికి చెప్పేది? ఈ రోజున మనకి వాటిని చెప్తుంది, ఆ రోజున శిష్యులతో చెప్తున్నారా? శిష్యులు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇంకా ఉంది, రాకడ వస్తుంది, నేను వెళ్ళే టైం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని వదిలేస్తానని శిష్యులతో చెప్తుంటే వాళ్ళు ఏంటి వెళ్ళిపోతావా? ఇప్పుడు దాకా పెంచావు, ఎమ్మటేసుకుని తిప్పావు, అన్ని చూపించావు, ఆ చర్యలు అద్భుతాలు చేసావు, మేమంటే గొప్పగా చెప్పుకుంటున్నారు ఊరంతా, ప్రపంచమంతా. పలానా యేసు వెంబడి ఉండే శిష్యులు గొప్పవారని చెప్పుకుంటున్నారు. ఈ రోజు నువ్వేపోతే మేమేం చేయవు అని ఆ రోజున ఆడు బాధపడుతున్నమాట. కలవపడవా? నా మీద విశ్వాసం ఉంచండి అని చెప్తుంటే, యా నీ మీద విశ్వాసం ఉంచమా? ఆడదండి. యేసు
యేసు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమును నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడైనా తండ్రి యొద్దకు రాడు. ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. నా తండ్రిని ఎరిగిందురు. ఎప్పటి నుండి ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయనను చూసి ఉన్నారని ఆయన చూచి ఉన్నారని చెప్పాను. చెప్పాను. చూచి ఉన్నారని చెప్తే అన్నారు అక్కడ శిష్యులు, అయ్యా నిన్నే నిన్నే కదా చూసింది మేము, మీ తండ్రిని చూపించారన్నారు. అప్పుడు క్రీస్తు ఫిలిప్పు అప్పుడు పిలుపు ప్రభువా ప్రభువా తండ్రిని మాకు తండ్రిని మాకు కనపరచుము. కనపరచుము, మాకంటే చాలునని చాలునని ఆయనతో చెప్పగా ఏమన్నారు ఇప్పుడు? అయ్యా తండ్రిని చూపించు, నువ్వు వెళ్ళిపోతాను అన్నావుగా, మాకు తండ్రిని చూపి చాలు అంటున్నారు. ఆయన ఏమన్నాడు కిందకు వస్తే? యేసు యేసు ఫిలిప్పు పిలుపు ఇంతకాలము నీ యొద్దనే ఉండినను నీ యొద్దనే ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు కనుక తండ్రిని చూసిన వాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నాడు. చెప్తున్నారు అంటే కుమారుడు వేరు తండ్రి వేరా? అదే కదా, ఇద్దరు ఒకటేనయ్యా అని చెప్తున్నాడు. అంటే ఆనాడు శిష్యులు కూడా ఈ కుమారుడు వేరు తండ్రి వేరు అనుకున్నారు. ఏక దేవుడై ఉన్నాడని, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆది యందు తండ్రిగా ఉన్నాడని, ఆ తండ్రి మానవుడిని పుట్టించాడని, ఆ మానవుడి చెడుతనం అనేది ఆ హృదయం అనేది మారకుండా ఉందని, ఆ హృదయం మారకుండా ఉండటానికి ఒక అపవాది వచ్చాడని, ఆ అపవాది చేసిన పనిని బట్టి వారిలో వారి జీన్స్ వచ్చిందని, ఆ జీన్స్ ప్రకారంగా నేను కోప్పడు ఒకసారి తుడిచేద్దాం అనుకున్నానని, తుడిసినా ఉండడంలో అది ఉందని, వారికి ఎప్పుడు కూడా నలుగురు పిల్లలు పుడితే నలుగురు రకాలు ఉంటున్నారని దేవుడు ఎరిగి ఈ రోజుకి కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు శిష్యులతో కూడా అంటున్నారు, అయ్యా నేను వేరు కాదు, తండ్రి వేరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒకడే. కానీ ముగ్గురు మూడు పనులు చేయడానికి ముగ్గురు అయ్యాము. ముగ్గురు కలిసి ఈ పని ప్రారంభించాం తండ్రిగా మొదట. ఆనాడు నుండి ఈనాడు కూడా హృదయం అనేది ఎలా ఉందంటే మానవుడిది కఠినముగా ఉంది. ఆ కఠినమైన హృదయాన్ని మార్చుకోవటం కోసం, ఆ పాషాణం లాంటి హృదయాన్ని మార్చుకోవటం దేవుడే మానవుడిగా మన మధ్యలోకి వచ్చి ఆయన చేసిన కార్యం పుణ్య కార్యం ఏంటి అంటే ఇక్కడ చెప్తుంది మనకు అర్థం అవడానికి. ఈ రోజు కూడా ఉన్నారు కదయ్యా అంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు తండ్రి కుమారుడు కూడా. ఆ విధంగా ఉండి మరి దాన్ని బట్టి విశ్వాసం ఉంచుట అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? అపోస్తలుల 16:14 అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను. అలా దొరకలేదంటే కొద్దిగా చెప్పండి అమ్మా. 118 119 16-14 తీసారా బాబు? చదవండి. అప్పుడు లూదియాను దైవ వ్యక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ముకొను తైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక సౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచను. చూడండి, ఈ రోజున ఆ స్త్రీయే మీరు. సంఘాన్ని ఏతో వచ్చాడు? స్త్రీతో. పెద్ద మగవాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. లేదు, యేసుక్రీస్తు కూడా మగవాడే కదా అనొచ్చు. కానీ చివరికి వచ్చేటప్పటికి మోసపోయింది స్త్రీయే, బలపరిచేది స్త్రీయే. ఆ స్త్రీని గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని మాట విన్నది ఎవరంటే లూదియాను స్త్రీ. ఈ రోజున కూడా మీరు వింటే దాన్ని హృదయంలో చేర్చుకుంటారు. దాని హృదయంలో చేర్చుకుంటే ఇక్కడ ఆ స్త్రీ చేసిన దాన్ని బట్టి ఆ స్త్రీని గురించే వాక్యం చెప్తుంది ఈ రోజున. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను, పిలుచుండెను. ఆమె యోధారంగు పొడి అమ్ముకొను తుతైర పట్టణస్తురాలు.
ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన హృదయం తెరవబడితేనే ఈ రోజు నేను చెప్పే మాట అంటారు. ఆ రోజు పౌలు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నారు ఏది యేసుక్రీస్తు గురించి. ఎక్కడో చెప్తున్నారు, ఏమేమో పొడమ్ముకుంటుంది. మందిరంలో ఉండలేదురా, అక్కడ ఉన్న ఎదురుగా ఉన్నోళ్ళేలా ఎక్కడో ఆమె వ్యాపారం చేసుకుంటూ పౌలు గారు మాట్లాడుతుంది. ఏం కలిగి దైవ భక్తి కలిగి ఉంది కనుక ఈ రోజు ఇక్కడ చెప్తున్నది కొంతమందికి ఎక్కడో ఉన్నోళ్ళకి ఎక్కకపోవచ్చు. అదే భక్తిలో ఉండి దేవుని మాట వినాలంటే మందిరానికి రావడానికి వీలు పడక ఒకవేళ సపోజ్ మాధవ రామకృష్ణ గారి కోడలే కావచ్చు. సపోజ్ చెప్తున్నానమ్మా, దీన్ని వేరేగా కాదు. సపోజ్ మాధవ రామకృష్ణ గారి కోడలు ఆ పేరేంటంటే పద్మ కావచ్చు. ఆమె ఇంటదేమో వాక్యం ఓ తోడు అడ్డిపే ఉంది. ఏంటి ఎలా వెళ్తుందో హృదయాన్ని గురించి చెప్తున్నారు దైవజనుడు. ఆహా బలిగా వెళ్తుంది. మొట్టమొదటి మానవుడు పుట్టుకతోనే ఆ హృదయం చెడ్డదని చెప్పారు. నిజమే కదా. అసలు చెడ్డదవడానికి కారణం ఏంటి? దేవుడు చేసింది అంటే అపవాది మరి మధ్యలో దూరగానే చెడ్డదైపోయింది. చెడ్డదైనప్పుడు దేవుడు మనసు హృదయం అనిపించింది, వద్దు ఇలా తీసేయాలనుకున్నాడు, తీసేశాడు. కొంతమంది మిగిలారు. ఆ కొంతమందిలో జీన్స్ మిగిలి ఉంది. ఇక అప్పుడు దేవుడే రాజీ పడిపోయి కష్టకాలం ఉండదు, శీతాకాలం ఉండదు. ఇవన్నీ మనుషుల్లో కుటుంబంలో పుట్టినోళ్ళందరూ బాగానే ఉండరు, కానీ ఒకరు అర్థం ఒకరు ఇట్ట ఉంటారని తెలుసుకుని తెలియచేయటానికి ఈ విధంగా హృదయాన్ని గురించి చెప్పుకుంటూ ఆ హృదయాన్ని మార్చడం కోసమే అక్కడితో వదిలేయకుండా ఆయనే కుమారుడుగా వచ్చి ఆ కుమారుడే చెప్తున్నాడు, కలవరపడమాకండి, నేను యత్న పైకి మీరు ఎక్కడి నుండి ఆశ్చర్యాలు అద్భుతాలు చేయండి అని చెప్పి వాళ్ళ బలపరుస్తున్నాడు అని. ఒకవేళ ఆ పద్మ ఇంటుందేమో తెరవబడుతుంది ఉదయం. ఇక్కడ ఉన్నోళ్ళు ఇది తెరవబడుతుంది. అంటే ప్రభువు చెప్పే మాట, ఒక సేవకుడు చెప్పే మాట లోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందుగా హృదయం తెరవబడాలి. తెరవబడాలంటే ఎవరు తెరుస్తారు? ఆయన తెరవాలి. అంతేగాని అమ్మా వినండి, హలో ఏంటి పడుకున్నారు వినండి, నేను తప్పట్లు కొట్టి గట్టిగా అరవని ఏదైనా చేయని వింటారా? తెరవబడాలి మనసు. తెరవబడినప్పుడు ఎవరు మా వెనక చూడాలంటే వాక్యాన్ని తీసుకుంటారు. ఆ విధంగా దేవాది దేవుడు తెరుస్తున్నాడు ప్రభువు. ఎవరిని? హృదయాలని. ఈ చోట్ల ఉన్న మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. తెరవబడితే వాక్యం ఎక్కుద్ది, తెరవబడితే ఎక్కుద్ది. దానిని బట్టి ఇక్కడ చెప్తుంది తెరవబడిన అంటే ఆ విధంగా ఇంతకు రక్షణ కార్యము జరిగించేది ఏంటి? ఆయన భక్తి గల స్త్రీ ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెలిసింది ఇంతకు రక్షణ కార్యం జరగాలంటే ఏం జరగాలి? ఏప్రిల్ 4:12 ఏప్రిల్ 4:12 కొద్దిగా పేజీ నెంబర్ కూడా చెప్పండి. పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. తీసారా? 202 తీసారా? ఆళ్ళు చురుగ్గానే ఉన్నారు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు తుడుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. అంటే ఇప్పుడు ఆ హృదయంలోకి దూరేదేంటి? వాక్యం వెళ్ళద్ది. ప్రభువు తెలుస్తాడు. తెలిసినప్పుడు దాన్ని వినగలిగితే, తెలిసినప్పుడు దాన్ని తీసుకోగలిగితే ఎక్కడికి వెళ్ళద్ది? హృదయంలోకి వెళ్ళద్ది. హృదయం వెళ్ళకి వెళ్ళినప్పుడు తలంపులు మారుతాయి, ప్రాణాత్మ కీళ్ళు కూడా సరి చేస్తాడు దేవుడు. అందుకే ఈ రోజున ఆ విధంగా ఉన్న మనుషులు, ఆ విధంగా కలిగిన హృదయాలు మారాలని దేవుడే వచ్చి, దేవుని రక్షణ వచ్చి, దేవుని ప్రజల ద్వారాగా, దేవుని ప్రజలకి ఆయన శిష్యుల ద్వారాగా మీరు భయపడమాకండి, కలవరపడద్దు. నా మాటలు మీరు చెప్పండి. మీరు చెప్తూ ఉండగా నేను వాళ్ళ హృదయాలను తెలుస్తా. ఇక్కడెక్కడో పౌలండి, పౌలు మాట్లాడేది ఎక్కడో ఉన్న పూర్తయిన పౌడరు, ఏదో అమ్ముకుంటున్న పౌడర్ అమ్ముకునే అమ్మ హృదయం తెలిసాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది.
విన్న తర్వాత అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందారు. ఆమె అక్కడికి వెళ్ళటానికి మరి అది చదివించడానికి నేను కొంచెం మరి మధ్యలో కన్ఫ్యూజ్ అయి టైం వెళ్ళిపోయింది. ఆమె ఏం చేసింది తెలుసా? బాబు పౌలు గారు, సీర గారు, నా హృదయం తెరవబడింది, దేవుడు మాట్లాడాడు, మీరు రండి మా ఇంటికాడ భోజనం చేస్తారు కానీ ఆమె తీసుకెళ్తా ఉండగా మధ్యలో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారుగా, ఈ రోజు కూడా ఉంటున్నారు. మనం ఎప్పుడైనా ప్రయాణం చేసి దేవుడి మందిరానికి వెళ్తుంటే దెయ్యం పట్టినోడికి అరే ఏంటి వెళ్తున్నావు ఇట్లా మాట ఇలా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు. ఆ రోజున కూడా పౌలు గారు ఆ స్త్రీ ఎవరంటే లుదియా తీసుకెళ్లి ఆ పౌరులు సేవలు తీసుకెళ్తుంటే మధ్యలో దెయ్యం పట్టోళ్ళు యనమారుండి ఈరుగో సర్వోన్నతుల కుమారుడు, వీళ్ళెందు రక్షణ పొందుంది, వీళ్ళ ఎందు దేవుడు కుమారుడు, ఈయన ఎందు కానీ జరుగుద్దని దెయ్యం పట్టోళ్ళు ఎవరు పడుతుంటే ఈ పౌరు గారు అన్నాడు, చిచి పొమ్మన్నాడు. పొమ్మనగా ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం పోయేటప్పటికి అక్కడ వ్యాపారం వెళ్ళిపోయింది. దెయ్యం ఉంటే ఆ వినేలో చెప్పేది, ఏది నీ కడుపులో ఉంది, నీ తొట్టులో ఏది ఉంది, నీ మట్టిలో ఏది ఉందని చెప్పేది ఏది దెయ్యం. దాన్ని పట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు నిజంగానే ఉందని. దెయ్యం చెప్పేది నిజం చెప్పింది బట్టి డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు ఇస్తానికి ఈసారి దెయ్యం పోయింది ఆ అబ్బాయిలో. చెప్పలేకపోతుంది. ఎప్పుడైతే చెప్పలేకపోతుంది వీళ్ళు వెళ్ళిపోయి పెద్ద మనుషులతో చెప్పారు, ఎవరు వచ్చారయ్యా నా వ్యాపారం పాడు చేశారు, వీళ్ళు మంద కాకుండా కొంత బాగు చేస్తున్నారని అక్కడ ఆ పెద్ద మనుషులతో చెప్తే ఆ పెద్ద మనుషులు ఏం చేశారంటే కొట్టి ఒక శరసాలు వేశారు. శరసాలు వేస్తే అర్ధరాత్రి కాళ్ళు వేసి ఆ పౌరులు శివ అయినా ఆ దెబ్బలతో ఉండి ఆ కొండ బిగించుకుని ఉన్న ఆయన పాట పడటం మొదలుపెట్టారు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం. వీళ్ళు యెహోవా గురించి దేవుడి గురించి పాటలు ఆడుతుంటే వీళ్ళు ఈ అర్ధరాత్రి మీద ఈ పాటలు ఏంటో దాకా వీళ్ళు పుట్టారు అని పక్కన ఉన్న ఖైదాలు చూడండి ఆడేస్తున్నారంటే లేచుకొచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు వింటున్నారు వీళ్ళు పాడుతున్నారు ఈ పాటలు ఇవన్నీ ఏర్పడి ఆ భూకంపం వచ్చినట్టుండి చెరసాల తలుపులన్నీ తెరవబడిపోయి అక్కడంతా ఖాళీ అయిపోయిందంట. ఈ విధంగా పాటలతో ఎప్పుడైతే తెరవబడిందో ఈ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఇలా మాటలు విన్నారంట. ఏంటి పాటలేంటి ఇలా దెబ్బలేంటి అని. ఈ మధ్యలో చెరసాల అధికారులు వచ్చి అలా తీశారు, ఎవరు ఇచ్చారా బాబాయ్, అయిపోయింది నా ఉద్యోగం పోయింది, రేపు పొద్దున్నే నన్ను రాజు శిక్షిస్తాడని వెంటనే కత్తి తీసి పొడుచుకోపోయాడట. అప్పుడు ఈ పౌరులు సేవ అంటారంట, బాబా పొడుచుకోకాదు, అందరూ ఇక్కడే ఉన్నాం, నీకేం భయం లేదు, తలుపు తీయబండి, తాళాలు లేవు, మేమట్టి ఇక్కడే ఉన్నాం, నిజమా అని అప్పటికప్పుడు లైట్ వెలిగించుకుని చూసుకుంటే ఎక్కడో అట్టగా ఉన్నారు. ఏంటి బాబు ఇదంతా? దేవుని మహిమ. అప్పుడే అన్నారంట, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను బాబు, నిజదేవుడు ఆయన. అప్పుడు ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఏది ఈ లుదియా చేసిన దాన్ని బట్టి, హృదయం తెలిసిన దాన్ని బట్టి ఈ రోజున కూడా కొంతమంది ఎన్ని విపత్తులు వచ్చినా దేవుని పేరున నిలబడి ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్ని దెబ్బలు తిన్నా దేవుడిని కనపరిచారు. ఆ తర్వాత బోళ్ళతుంది అవన్నీ నా టైం అయితే ఇప్పటికే 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. దాన్ని బట్టి ఇక్కడ చెప్తుంది ఆ విధంగా రక్షణ కార్యం జరిగింది లుదియా ఇంట్లో. మరి మన ఇళ్ళలో ఎలా ఉందో చూడండి. సరే, చివరికి ఏప్రిల్ 10-22 చూడండి. 10-22 మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన హృదయ ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుగము. అది ఈ రోజున హృదయాన్ని గురించి చెప్తుంది. ఏమని?
అమ్మా మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై యుండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధికి చేరుదము. చూడండి, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి అంటుంది గోళిమేరి గారు. మీరు నిర్మలమైన ఉదకంతో స్నానం చేశారా ఎప్పుడు? ఓకే, అందుకని పొద్దున్నే చేశారంటే మంచి బట్టలు కట్టుకున్నాడు, ఇచ్చారు మంచి నీళ్లు పెట్టుకుని బోరు నీళ్ళు అంటే అంతదేమనుకున్నా. ఆ విధంగా నిర్మలమైన స్నానం అంటే, నిర్మలమైన ఉదకం అంటే నీరు. ఆ నీళ్ళలో స్నానం అంటే మనం రోజు చేసేది కాదు, బాప్తిస్మం అనే రక్షణ. ఆ రక్షణ ఎప్పుడు తీసుకున్నామో అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది. వాళ్ళకి వేరే బెదిరింపులు ఇలాంటివి వచ్చినా లెక్క చేయదు. ఒకవేళ బెదురుతున్నారంటే ఉతకంతో స్నానం చేయాల. నిర్మలమైన ఉతకం వాళ్ళకి స్నానం అంటే శరీరం కలగబడాల. ఇంకా మగిలి బట్టి ఇంకేదో జిట్టు ఇంకేదో ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే నిర్మల ఉండదు. హృదయం తెరవడాలి. ఆ తెరవబడిన వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేస్తారు. ఆ స్నానమే రక్షణ. ఆ రక్షణ కలిగిన వాళ్ళు, ఆ ఉదకంతో స్నానం చేసిన వాళ్ళ హృదయం ఉంటుంది ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో. ప్రోక్షింపబడిన హృదయం, కడగబడిన మనసు. అలాంటి వారు మనస్సు ఆయనకి సంబంధించం, దేవుడికి సంబంధించి. ఏంటయ్యా స్నానం చేయగానే ఏం మార్పు వస్తుంది? మేము రోజుకు పొద్దున్నే స్నానం కూడా చేస్తున్నాం. మీరు కుండీలో ముంచగానే వచ్చేస్తుందంటే ఆ స్నానం వేరు, ఈ స్నానం వేరు. ఏంటయ్యా ఈ స్నానం అంటే దేవుడు పేరిట చేసే స్నానం బాప్తిస్మం. మన పాప రోత జీవితాలన్నింటినీ విడిచిపెట్టి మన తలంపులన్నీ పోవటానికి శాంతం ముంచిలేపేది అది ఉతక స్నానం. ఆ విధంగా ఉతక స్నానం అనేది వాక్యంతో కూడా ఉతక స్నానం ఉంది. వాక్యంతో మన సందర్భమైంది కాదు కనుక ఈ విధంగా ఈరోజు మనకి హృదయమే కనుక ఇంకా చాలా వాక్యం ఉంది హృదయాన్ని గురించి. కానీ ఈ రోజున చాలా చెప్పాలనుకున్నా కానీ ఏదో అయ్యింది చెప్పలేకపోయింది. అయినప్పటికీ కూడా సాయి శక్తుల దేవుని ఆత్మతో మీకు 10 నిమిషాలు ఎక్స్ట్రా వాక్యం. ఈరోజు 10 నిమిషాలు 1 గంట 10 నిమిషాలకి మ్యాక్సిమం ముగిసిపోతుంది. అలాంటిది 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా నాకు తృప్తిగా నేను అనుకున్నట్లుగా వాక్యం అయితే ఈరోజు రాలేకపోయింది. చాలా ఒకే గదిలో ఉండి చాలా అడిగారు దేవుడిని, అయ్యా ఈ హృదయాన్ని అంటే సామాన్యంగా మనిషి మొత్తంలో మెయిన్ అనేది ఏంటి? గుండె. ఆ గుండె విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. దేన్నైనా చేయగలరు. కానీ గుడిగా ఏంటయ్యా పోయారంటే గుడితో అంటే ఆ జబ్బుకుని ముందు లేదా 2 సార్లు టెంట్ వేశారు, 3వసారి ఏదో పెట్టారు కానీ ఆగిపోయింది. డాక్టర్ ఏం చెప్పరా? ఏం చెప్తాడు? ఏమి చెప్పలేడు. అది ముఖ్యమైనది మన గుండె. ఆ గుండెల గురించి ఈ రోజున ఎంతో అడిగా, ఎంతో చెప్పడానికి సిద్ధపడ్డాడు. కానీ నా మనసు మైండ్ అసలు నా హృదయం అనేది నువ్వు పోయింది. ఏదేమైనప్పటికీ కూడా దాంతో తీసుకోండి. ప్రభుత్వం అయితే మరొకసారి ఆ హృదయాన్ని గురించి వస్తే మరొక కోణంలో ఏ వాక్యం రాదు, ఈ వాక్యం అయితే రాదు. వస్తే మరి ఇంకా ఎవరి ద్వారాగైనా మీకు చెప్పదు, ఎవరి ద్వారాగైనా మీకు బయటపడుతుంది ఇదే వాక్యం. నా నుండి రావడానికి వీలైనంత వరకు రాదు. ఎందుకంటే నేను అడుగుతా కొత్తది అయ్యా పాత. కానీ కొత్తది కాకుండా పాతే ఎన్నోసార్లు ఎబ్రీ పత్రికలో చెప్పారు చూసా వాక్యం. ఎబ్రీ పత్రికలో 4:12 ఇది ఎన్నో కోణాల్లో వచ్చింది. మీకు తెలుసో లేదు, ఎన్నో కోణాలు. అంటే అది నాకు చాలా ఇష్టమైన వాక్యం. కానీ ఒకదాన్నే తీసుకుని హృదయం అనే దాని గురించి కాకుండా ఇంకా చాలా తలంపులని ఇలాంటి ఎన్నెన్నో ఆ అంశం అయితే అదే. కానీ అందులో ఉన్న వచనాలు వేరు. దాన్ని బట్టి ఈ రోజున హృదయం కూడా దొరికింది. అందులోనే తీసుకున్నా. అది కీళ్ళలోను, మురుగుల్లోను, ప్రాణంలోను, ఆత్మలోను కూడా దొరుకుతాడు. ఏంటిది? వాక్యం.
ఆ వాక్యాన్ని గురించి దాన్ని తీసుకుంటారు. చాలా బలమైన వాక్యం. కావాలంటే రాసుకున్న వాళ్ళు మళ్ళీ చదువుకోండి, దాన్ని తీసుకోండి. ఇంకా ప్రవచనం అయితే తర్వాత తీసుకోండి. ఈ రోజు ఆఖరిని ఎక్కడ ముగిసింది? యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయం దగ్గర ఆగింది. దేవుని సన్నిధిలో రమ్మని. మొట్టమొదటిగా చేస్తే మొట్టమొదటి హృదయం ఏంటి? చెడ్డదే. చెడిపోయిన హృదయాన్ని బట్టి దేవుడు ఆలోచన చేసి దాన్ని కూడా తీసేశాడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా మా హృదయాన్ని మార్చుకుని ఉంటది. అసకాలం శీతకాలం కూడా ఉంటది, దిగకూడదని ఆయన కూడా నోచుకున్నాడు. మరి ఆ విధంగా ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటను, ఆ మాటను వినాలి. ఆ మాటను కూడా వినలేదు ఆనాడు. ఆ మాటను విన్నది ఎవరంటే కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి లుదియా. ఈరోజు చెప్పబడిన ఒక దైవజనుడు చెప్పబడిన మాట మీరు వినాలంటే ప్రభు తెరవాలి. ఏంటంటే నాకు ఎక్కలేదంటే ఆయన ఎక్కించలేదంటే తెరవల ఎంత నాడు ఎంత క్యాల్కులేషన్ తెరగదు. దాన్ని బట్టి ఈ రోజున ఆఖరిగా మనస్సాక్షికి కల్మషముతో ఒత్తుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు నిర్మలమైన హృదయము ఉదగముతో స్నానం చేసిన వారై శరీరాన్ని శుభ్రంగా మారేను లేకుండా ఈ ప్రభు సన్నిధిలో ఉన్నారు. ప్రతి మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఏమనుకోమాకండి. మరి కొంత సమయం అనేది ఎక్కువైంది.